హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఈరోజు నేను ఒక 2 టాపిక్స్ తోటి వచ్చాను. నెంబర్ 1 చూడండి. ఎందుకు అభ్యర్థులు గ్రూప్ 2 గురించి అంత ఆందోళన చెందుతున్నారు? పేపర్ నిజంగానే టఫ్గా ఉంటుందా, లేకపోతే మన ఆలోచన సరళి వల్ల పేపర్ టఫ్గా ఉందా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నెంబర్ 1, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఈ దీంట్లో ఉన్నటువంటి చాలా 2nd January ప్రారంభించనున్నటువంటి January 2nd 2025 న్యూ ఇయర్, January 2nd 2025 ప్రారంభించనున్నటువంటి ఈ 250 టాపిక్స్ 25 days 25 hours సంబంధించినటువంటి ఒక కోర్సుకి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు పిల్లలు. వాటి గురించి చెప్తాను. సో డైలీ 10 topics will be covered. Every day 10 topics will be covered from this particular topic. ఓకే, ప్రతిరోజు ఒక 1 hourలో 10 టాపిక్స్ కవర్ చేయబడుతున్నాను. దానికి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ రేపు మీకు సోషల్ మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంది అంటే యూనిట్ 1లో ఎక్కువ టాపిక్లు ఉండే, యూనిట్ 2 అంటే సో దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటాను. యూనిట్ 1లో ఎక్కువ టాపిక్లు ఇచ్చుకుంటాం, యూనిట్ 2లో కొంచెం తక్కువ ఉంటే, యూనిట్ 3లో రిలేటివ్లీ తక్కువ ఉంటే, యూనిట్ 4 మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ ఉంటే, యూనిట్ 5 మ్యాక్సిమం ఉంటుంది. ఇలా కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చాను. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ 10 topics పర్ డే. ఓకే, 100% అవుతుంది. దాంట్లో అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కరెంట్ టాపిక్స్ అన్నీ దాంట్లోనే కవర్ అవుతాయి అంటే మాత్రం ఐ కాంట్ గివ్ యూ అష్యూరెన్స్. ఓకే, సెకండ్ థింగ్, దీని తర్వాత 27వ తారీఖు రోడ్ మ్యాప్ చూడండి ఒకసారి. 2వ తారీఖు నుంచి 25వ తారీఖు 25 days అంటే 27th జనవరి వరకు మనకి ఈ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎవ్రీ వన్. దాని తర్వాత ఏముంటుందంటే 28th Jan నుండి Feb 20th వరకు ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. యూ కెన్ విట్నెస్ ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు ఎవ్రీడే ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందో యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ. అంటే ప్రతిరోజు 75 marks తోటి, SNT 75 marks తోటి ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. స్టేట్ వైడ్ ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఎవరైనా కరెంట్ టాపిక్స్ కావాలంటే PIB కోర్సుని 499 రూపీస్కి పర్చేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ టెస్ట్ సిరీస్ 9999. సార్ మీరు బాగా కమర్షియల్ అయిపోయారు సార్. కింద కామెంట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓకే, ఆర్థిక బాధలు ఎవరికన్నా ఉంటాయి, అవి చెప్పుకోకూడదు బయటికి. ఓకే, పాయింట్ ఏంటంటే మీరు ఇన్ని కోర్సులు ఒకేసారి దీని 699 టెస్ట్ సిరీస్ 999 దానికి అన్ని బదులు మెంటర్షిప్ తీసేసుకోండి. 1500కి యూ టేక్ మెంటర్షిప్. దాంట్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది, ర్యాపిడ్ రివిజన్ వస్తుంది, అండ్ కరెంట్ టాపిక్స్ ఎవ్రీథింగ్. సో ఏదో సినిమా ఏదో పాపులర్ మీమ్ ఉన్నట్టు, కరెంట్ అఫైర్స్ వేయండి మా కరెంట్ అఫైర్స్ ఇరుకు, టెస్ట్ సిరీస్ వేయండి మా టెస్ట్ సిరీస్ ఇరుకు అని ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. అప్పుడు చెప్పండి సార్ రియల్గా కమర్షియల్ అని. 1500కి మీ ఎగ్జామ్ వరకు February 22nd సాయంత్రం వరకు క్లాసెస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఈ క్విక్ రివిజన్. నా దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు అందించడం నా కనీస బాధ్యత అన్నమాట. ఎందుకంటే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్. నేను చాలా ఇష్టపడే సబ్జెక్టు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో అది. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ అసలు ఎందుకు అభ్యర్థులు కాంపిటేటివ్ గ్రూప్ 2 అభ్యర్థులు విపరీతమైనటువంటి భయాందోళనలో ఉండారండి. దానికి నాకు ఆలోచించగా ఒక విషయం అర్థమైంది. ఇట్ ఈస్ 100కి 1000% కరెక్ట్ అనమాట. ఓకే, సో నెంబర్ 1, 2007లో ఈ కొత్త గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్యాటర్న్ వచ్చింది నాన్న. అంటే పాతది, అంటే 3 పేపర్లు, అప్పుడు 3 పేపర్లు ఉండేవి. AP హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ 150 మార్కులు, జనరల్ స్టడీస్ 150 మార్కులు, 450 మార్కులు ఉండేది. ఆ జీకే ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉండేది అనమాట. ఎప్పుడైతే ఈ జీకే ఓరియంటెడ్ ప్రిపరేషన్ 2007 నుంచి 2023 దాకా అలవాటు పడ్డారో ఆ ట్రాన్సిషన్ జోన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు అనమాట. స్టూడెంట్స్ అలాగే అలవాటు పడ్డారు, మెటీరియల్ అలాగే ఉంది, ఫ్యాకల్టీస్ కూడా అదే ట్యూనింగ్లో ఉన్నారు. ఆ ట్రాన్సిషన్ జోన్ నుంచి ఏపీపీఎస్సీ బ్రేక్ చేసింది. ఏం చేసింది? అలా కాదు, పెద్ద పెద్ద సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్,
కాంప్లెక్స్ పారాగ్రాఫ్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. కాంప్లెక్స్ పారాగ్రాఫ్లు ఇవ్వటం వల్ల భయపడుతున్నారు. ఏం లేదు నాన్న, మీరు 10th క్లాస్ చదువుకున్నారా? చదివి ఒక పెద్ద పారాగ్రాఫ్ చదివారు, అర్థం చేసుకున్నారు, ఆలోచించారు, దానికి ఆన్సర్ చేశారు కదా. సేమ్. కాకపోతే మనం ఎలాగ అలవాటు పడ్డామంటే శ్రీలంక రాజధాని కొలంబో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అలవాటు పడి ఉన్నాం. డూ అండర్స్టాండ్? అలా ఉండదు. ఇప్పుడు ఆలోచించి మాట్లాడటం ఎలాగో ఆలోచించి ఆన్సర్ చేయటం అలాగనమాట. ఒక పెద్ద పారాగ్రాఫ్ తీసుకోవాలి, దాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మళ్ళీ ఆప్షన్ చదివి అర్థం చేసుకునే అసలు అర్థం చేసుకునేటువంటి కాన్సెప్టే ఆగిపోయిందన్నమాట. డూ అండర్స్టాండ్? సో దానికి అడాప్ట్ అవ్వండి. అలా అని ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి టెస్ట్ సిరీస్లు ఏం చేస్తున్నాయంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ వేస్తాడు, దాంట్లో శ్రీలంక బదులు బంగ్లాదేశ్ పెడతాడు. సో అది పెద్ద కాంప్లెక్స్ పారాగ్రాఫ్ అనమాట. అలా ఉండదు అనమాట. క్వశ్చన్ పేపర్ నీ ఆలోచన శైలిని, నీ ఆలోచన శక్తిని పెంపొందించే స్థాయిలో ఉంటుంది. ఆ జీకే ఓరియంటెడ్ మెంటర్షిప్, జీకే ఓరియంటెడ్ ప్రిపరేషన్ నుంచి ఎప్పుడైతే నువ్వు కాన్సెప్చువలైజ్డ్ లెర్నింగ్కి ఇప్పటికైనా మించింది లేదు. ఈ 45 లేదా 50 రోజులు పూర్తి స్థాయిలో సమగ్రంగా కనుక ప్రిపేర్ అయితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్. అది నీ విజయ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయబోయే అంశం. అలా కాకుండా ఓకే, సో ఎవరైతే మార్పుని ఆహ్వానించకుండా పాత శైలిలోనే ప్రిపేర్ అవుతూ బాగా చదువుతున్నాం అనుకుని మళ్ళీ ప్రిపేర్ అవుతుంటారు. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను చూసినటువంటి అభ్యర్థుల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిపేర్ అయినంతగా ప్రపంచంలో ఎవరు హార్డ్ వర్క్ చేయరు అంటాను. ఈవెన్ నీట్ కావచ్చు, ఐఐటి, హ్యాడ్ సీన్ సెవరల్ స్టూడెంట్స్ ఆఫ్ నీట్ ఆర్ అన్ని ఫెసిలిటీస్ ఉండి వాళ్ళు అలా ప్రిపేర్ అవుతారు. ఏ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళకన్నా ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద హార్డ్ వర్కింగ్ నేచర్ ఆఫ్ ద గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. అప్పుడప్పుడు కొన్ని గుడ్ క్వాలిటీస్ ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటుంటాను. సో ఇది ఈ స్థాయిలో హార్డ్ వర్క్ చేయాలి సో నెంబర్ 1 చూడండి నాన్న, క్వశ్చన్ని ఆలోచించి ఆన్సర్ చేయటం నేర్చుకోండి. నెంబర్ 2, మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ బేస్డ్ లెర్నింగ్ నుంచి బయటకు రండి. నెంబర్ 3, మీరు మీ మీద దృఢమైన సంకల్పాన్ని కలిగి ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటికైనా మించింది లేదు. ఓకే, చాలా బాగా హార్డ్ వర్క్ చేసి ఎలాగో చేస్తున్నారు కదా, దాన్ని రిఫైన్ చేసుకోండి. దాన్ని కాలం వెళుతుంది, దాన్ని డైవర్ట్ చేయడమే, అంతేకాని కాలం ఆపి దాని నుంచి ఓవర్ఫ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ రెగ్యులర్ డైరెక్షన్, దాన్ని పూర్తి స్థాయిలో కొంచెం డైవర్ట్ చేయండి. ఎక్స్ట్రాడినరీగా పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఎనీ స్టూడెంట్ అనమాట. చాలా వరకు చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ప్రొవైడెడ్ ఆ మారుతున్న శైలిని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి సినిమా మారినప్పుడు ఆ ట్రాన్సిషన్ జోన్లో చాలామంది నిర్మాతలు ఎవరు నష్టపోయారంటే, లేదు కలర్ ఒక అద్భుత ప్రపంచం, కలర్ అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, బ్లాక్ అండ్ వైట్లో నిజంగా బ్లాక్ అండ్ వైట్ అద్భుతమే, బ్లాక్ అండ్ వైటే చూస్తారు అని ఆ బ్లాక్ అండ్ వైట్లో సినిమాలు తీసి నష్టపోయినట్లు, నేను ఇంకా జీకే ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి లేదా జీకే ఓరియంటెడ్ ప్రిపరేషన్, హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకొని బాగుపడతాను అనే వాళ్ళకి మనం ఏం చెప్పగలం? ఓకే, సో గ్రూప్ 1 ప్రిలిమినరీ స్థాయిలో ఉంటుందా లేదా అని చెప్పలేను, కానీ నీ ఆలోచన శక్తి మేరకు మాత్రం క్వశ్చన్ పేపర్ అంటే నువ్వు ఆలోచించి ఆన్సర్ చేయగలిగే స్టైల్లో అయితే ఉంటుందని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం. బాగా చదవండి, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఆ శైలిని అలవాటు చేసుకోండి, నూతన శైలిని అలవాటు చేసుకోండి. ఆ ఫ్రిక్షన్లో డెఫినెట్గా ఫ్రిక్షన్ ఉంటుంది. అంటే పాత దాని నుంచి కొత్త దానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా కొంత మనల్ని మనం ఒప్పుకోలేని శైలి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ పాత శైలి నుంచి కొత్త శైలి కష్టమైనా సరే కొంచెం ఓపిక చేసుకుని వెళ్ళారంటే డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్.